విగ్రహానికి ప్రాణ ప్రతిష్టాపన చేయటం అని చెప్తారు కదా, అంటే విగ్రహంలోకి దైవాన్ని ఆహ్వానం పలకడంగా చెప్తారు. దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? అంటే అంతవరకు ఆ శిల్పం అలా ఉన్నది. శిల్పి చేతిలో ఒక బొమ్మ వలె చెక్కబడి ఉన్నది. ఒక పోక చెక్క అలా పెట్టాం, వక్క, పసుపు ముద్ద, ఒక శిల్పం, ఒక బొమ్మ, ఒక విగ్రహం. అందులో ఒక ప్రాణశక్తిని మనం ఆపాదింపజేస్తున్నాం. అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనోతే హిభోగం. మంత్రాలు వచ్చిన వాళ్ళు చెబుతారు. లేని ఎడల బొటనవేలు ఉంగరవేలు ఇలా తాకి అగ్నిరితి అనే ఒక వాక్యం అనుకున్నా, ఓం అనుకున్నా, సంకల్పం చేసిన ఒక శక్తి వచ్చి మనలో ఉండేదే ఆ విగ్రహంలో చేరింది అనేటటువంటి ఆచారం, సంప్రదాయం అనుసరించాలి మనం కూడా. విగ్రహంలో ఇలా ప్రతిష్ఠ చేసే సమయంలో ఏమిటి? ప్రాణ ప్రతిష్ఠ. ఆ చేసే సమయంలో మనం చేసేటటువంటి విధి ఏమిటి? వాక్, పాణి, పాద, వాయుపస్థాదులన్నీ కూడా వచ్చినట్లుగా మనమంతా కూడా హ్రం హ్రీం క్రోం యం రం లం వం హం లం క్షం సర్వేంద్రియాణి వాంగ్ మనః చక్షు శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణ ఏవ ఆగత్య సుఖం చరం తిష్టంతు స్వాహ. ఇలాంటి మంత్రాలు చాలా చదివేసి ఆ విగ్రహంలో ఒక శక్తి వచ్చినట్లుగా మనం భావన చేస్తాం. స్పర్శ ద్వారా మనలో ఉన్నటువంటి శక్తి ఆ విగ్రహానికి వచ్చి చేరుతుంది. ఇక్కడ స్పర్శ. సాధకుడు, ద్రష్ట, అక్షర లక్షల జపాదులు చేసిన వారు విగ్రహాన్ని స్పృశిస్తే ఆ విగ్రహంలో చలనం వస్తుంది. స్పర్శ ద్వారా ఎదుటి వ్యక్తిని మనం మార్చగలుగుతాం. ఏ మార్చగలుగుతాం? పరిమార్చగలుగుతాం. స్పర్శ అక్కర్లేదండి. చూస్తే కూడా ఎదుటి వారిలో మార్పు కలుగుతుందా లేదా? ఒక్క మాట అంటే కూడా ఎదుటి వారిలో మార్పు కలుగుతుందా లేదా? మంచికో చెడుకో ఏదో మార్పు తెచ్చే శక్తి మన మాటకు ఉంది. బుద్ధి లేదా అంటే కోపం తెచ్చుకునే వ్యక్తి మీరెంత బాగున్నారో అంటే పొంగిపోతాడు. అది మాటలో ఉండేటటువంటి మార్పుకు సూచన. ఎదుటి వారిలో కలిగే మార్పుకు స్పందన. స్పర్శ ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా మనిషిలోనే మార్పు తేయగలిగిన మనం విగ్రహంలో మార్పు తేవాలి అంటే ఏ స్థాయిలో సాధకుడు జపసాధన చేసి ఉండాలి? కనుక ఒక విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేసేటటువంటి ఆ పరంధాముడు ఏ స్థాయిలో జపం చేసి ఉంటాడో కదా, ఆచార్య స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి. అలాంటి ఆచార్య స్థానం మనం కూడా పొందాలి. జపసాధన చేయాలి. ప్రాణశక్తి, ప్రాణ ప్రతిష్ఠ. ఒక వెహికల్, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, నిశ్శబ్దంగా ఉంది. ఇగ్నిషన్ పెట్టిన తర్వాత, తిప్పిన తర్వాత శబ్దంతో, ఆ వేగంతో, ఆవేగంతో ప్రారంభమైన తర్వాత ప్రాణం పోసుకుంటుంది. ఎలాగో మన మాటకు కూడా అంత శక్తి ఉంటుంది. కనుకనే ప్రాచీనులు మాటకు అర్థం తెలుసుకుని ప్రయోగించండి అనేటటువంటి వారు. స్పర్శకు అర్థం తెలిసిన వారు కనుకనే ఎవరిని ఎవరు తాకేటటువంటి వారు కాదు. అలాగే చూపుకు అర్థం తెలిసిన వారు కనుకనే 20 సెకండ్ల కంటే మించి ఎవరిని ఎవరు తేరిపార చూడకూడదు అనేటటువంటి వారు. స్టేరింగ్ అని నేటి ఆధునిక రాజ్యాంగం కూడా ఒక వ్యక్తిని మరి ఒక వ్యక్తి 20 సెకండ్ల కంటే మించి తేరిపార చూస్తే ఆ వ్యక్తి క్రిమినల్ కేసు పెట్టే అవకాశాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం మనకు కల్పించింది. చూడకూడదు, స్పృశించరాదు, మాటలతో ఎదుటి వారిని హింసించరాదు. విగ్రహానికి కూడా ఈ నియమాలన్నీ వర్తిస్తాయి. ఒక విగ్రహం అర్చకుడు, సాధకుడు స్పృశించి అభిషేకాదుల చేత ఉపచారాలు చేసి, పరిచర్యలు చేసి, ప్రాణప్రతిష్ఠతో నివేదనలు సమర్పించేటటువంటి క్రమంలో నిజంగానే ఆ ప్రాణం, ఆ శక్తి ఆ విగ్రహాన్ని వచ్చి చేరతాయి. ఎంత పటుత్వంతో రామకృష్ణ పరమహంస వారు వివేకానందుడితో నేను మహాకాళిని చూశాను అంటే అంత పెద్ద వ్యక్తి లొంగిపోయాడు, శిష్యుడిగా మారిపోయాడు. కనుక విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేసే సమయంలో కొన్ని నియమాలు ప్రాచీనులు సూచిస్తారు. వాటికి న్యాసములు అని పేరు. దేవ కళా న్యాసములు, శిలాన్యాసములు, దేవకళాన్యాసములు.
అకారాదిగా ఉండే బీజ మంత్ర కళ షోడశ న్యాసములు అని పేరు. ఇవన్నీ చేస్తారు కనుకనే ఆలయంలో ఉండే అర్చామూర్తికి అంత విశేషం.